జరుగుతున్నది G7 మీటింగే అయినా మోదీ ట్రంప్ భేటీపైన ఆసక్తి నెలకొంది. 16 నెలల తరువాత ఇరు దేశాల అగ్రనేతలు ముఖాముఖి చర్చలు జరుపనున్నారు. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తారనే దానిపై ఉత్కంఠ ఉంది. ఈ మీటింగ్ అజెండాలో H1B వీసాలు, భారతీయులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ విధానాలు కూడా ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న G7 సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కపక్కనే కూర్చొని సందడి చేశారు. ఒకరినొకరు సాధారణంగా పలకరించుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. గతేడాది ఫిబ్రవరి తర్వాత ఇద్దరు అగ్రనేతలు ఇలా ప్రత్యక్షంగా కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం. అయితే బుధవారం సాయంత్రం 6:15 ఈ ఇరువురి మధ్య అసలైన మీటింగ్ ఉంది. ఈ అగ్రనేతల మధ్య జరిగే చర్చలో భారత్, అమెరికా ట్రేడ్ డీల్ ప్రధాన అజెండాగా మారనుంది. ఆల్రెడీ కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ పై చర్చలు జరుగుతున్నాయి. అమెరికా విధిస్తున్న వాణిజ్య సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని భారత్ గట్టిగా కోరుతోంది. పైగా పరస్పర ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయని రీతిలో కొత్త వాణిజ్య విధానాన్ని రూపొందించుకోవడంపై ఇరు నేతలు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వాణిజ్యంతో పాటు భారత ఐటీ రంగానికి, నిపుణులకు అత్యంత కీలకమైన H1B వీసా విధానం కూడా ఈ భేటీలో చర్చకు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాకు కొత్తగా వచ్చే భారతీయుల రాకపైన, ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వారిపైన ట్రంప్ ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో భారత ఐటీ నిపుణులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ నిపుణుల ప్రయోజనాలను కాపాడేలా వీసా నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని ప్రధాని మోదీ ఈ భేటీలో ట్రంప్ ఎదుట ప్రస్తావిస్తారా అనే చర్చ జరుగుతోంది. అటు వాణిజ్య రంగం, ఇటు ఐటీ రంగాల భవిష్యత్తును శాసించే ఈ భేటీ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.